మీ అందరికన్నా హృదయపూర్వక వందనాలు చెమ్మగలిగిన దేవుని పిల్లారా, మీరు హృదయాలు వెలిగించే మాటతో ఎక్కువ మీదకు వచ్చిన్నాను కనుక మీరు నేను కలిసి ప్రభు మాటలు ధ్యానం చేసుకుందాం. ప్రభు మాటలు ధ్యానం చేసుకోబోయే ముందు రాత్రి కాలం నుంచి మిమ్మల్ని, మీ కుటుంబాన్ని, మమ్మల్ని, సంఘాన్ని ఎన్నో మేలులు, మంచి నిద్ర, ఆరోగ్యం దయచేసిన దేవుడికి, మన ప్రభు మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో శిరస్సు వంచి తండ్రి దేవునికి వందనాలు స్తుతులు తెలియచేసుకుంటూ మన జీవితాలు ఇన్ని మేలులు చేసిన దేవుడికి చిన్న ఆరాధన చేసుకొని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. దేవుని పిల్లారా, ఆరాధన 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 ఆరాధన. జయమగలిగిన దేవుని పిల్లలు, ఇవాళ మనం చూడగలిగితే రోమపత్రిక 10వ అధ్యాయం 17వ వచనంలో దేవుడు ఒక మాట చెప్తున్నాడు. ఏంటంటే, కాగా వినుట వలన విశ్వాసం కలుగును, ఈనుట క్రీస్తును గురించిన మాట వలన కలుగును అని రాయబడింది. ఇంతకీ వినుట వలన విశ్వాసం కలిగిద్ది అన్నాడు. ఇంతకీ దేవుని పిల్లారా, దేని గురించి వినమంటున్నాడు? తల్లిదండ్రుల గురించి వినమంటున్నాడా? లేకపోతే సమాజంలో జరిగే వాటిని గురించి వినమంటున్నాడా? లేకపోతే సినిమాల గురించి వినమంటున్నాడా? లేకపోతే సీరియల్స్ గురించి వినమంటున్నాడా? ఇంతకు వినమన్నాడు కదా, దేని గురించి వినమన్నాడు అని చూడగలిగితే దేవుని పిల్లరా, ఈ మాటలకు అర్థము లోకంలో మనకి ఎక్కడా దొరకదు కూడా దేవుని పిల్లరా. అందుకని జీవ గ్రంథము అంత విలువైంది, అంత పవిత్రమైనది. ఆ గ్రంథముల గురించి ఎప్పటికి ఇంత అద్భుతంగా ప్రచారం చేయబడుతుందంటే అది ఆ జీవ గ్రంథంలో ఉన్న ఒక గొప్ప భాగ్యమే దేవుని పిల్లలు. ఇక్కడ ఒక మాట చెప్తున్నాడు, వినుట వలన విశ్వాసం కలుగునునైనా వినుట క్రీస్తును గురించిన మాట వలన కలుగును. అంటే యేసుక్రీస్తు వారిని గురించి విని ఆ మాటలు వినటం వలనంటే నీకు ఒక విశ్వాసం కలిగిద్ది అన్నాడు. ఇంతకీ ఏ విశ్వాసము అంటే దేవుని పిల్లరా, భూమి మీద ఉన్న వాటిని గురించి దేవుడు ఇక్కడ మాట్లాడడం లేదు. క్రీస్తుని గురించి ఒక మాట అనేది నువ్వు ఉంటే దేవుని పిల్లలారా, భూమి మీద ఎలా బ్రతకాలనో, ఈ శరీరాన్ని వదిలిపెట్టిన తర్వాత మనం ఏ లోకానికి వెళ్ళాలనో, ఆ లోకంలో మన కోసం దేవుడు ఏమి దాచిపెట్టున్నాడోనని ఈ వివరాలని నీకు తెలుస్తాయి నాయన. అప్పుడు ఆ దేశం మీద, పరలోకమందున్న దేవుని మీద నీకు ఒక విశ్వాసం కలిగిద్ది, అక్కడికి వెళ్ళటానికి వీలు కలిగిద్ది నాయన అని చెప్పి మాట్లాడుతున్నాడు దేవుని పిల్లలు. ఇక్కడ కూడా మనం చూడండి, మన భారతదేశంలో ఇతర దేశాలు వెళ్ళి కష్టపడి సంపాదించుకుంటే బాగా డబ్బులు వస్తాయండి, ఆస్తులు సమకూర్చుకోవచ్చు అని పిల్లలు ఉద్యోగాల నిమిత్తం, చదువుల నిమిత్తం వెళ్ళిపోతున్నారు. ఎందుకు? దాని గురించి విన్నప్పుడు ఏంటంటే శరీర సంబంధమైన సంపాదన మీద ఒక యామకం కలిగిపోతుంటారు దేవుని పిల్ల. తల్లిదండ్రుల్ని, బంధువుల్ని విడిచిపెట్టి మరి వెళ్ళిపోతుంటారు. అలాగనే క్రీస్తుని గురించి నాకు మాటను గురించి నువ్వు వింటే పరలోకంలో ఏముంది, నీ కోసం దేవుడు ఏమి దాచి ఉన్నాడు, నువ్వు వెళ్ళిపోయిన మరుక్షణం ఆయన నీకు ఇవ్వటానికి ఎంత సిద్ధంగా ఉన్నాడని చెప్పేసి ఆ క్రీస్తు మాటలు వినటం వలన మనకు విశ్వాసం కలిగిద్దని చెప్తున్నాడు. కనుక అందరూ కూడా ఈ మాటలు విని ఆ క్రీస్తు మాటల్లో విశ్వాసం ఉంచి నిత్య జీవానికి వెళ్ళే వారిగా ఉండాలని ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, జీవము కలిగిన మా పరలోక తండ్రి, నయనా నీ కృప కలిగిన నామానికి వందనాలు తండ్రి. అవునయ్యా, వినుట వలన విశ్వాసం కలుగును, క్రీస్తు నువ్వు గురించి మాట వలన మీరు వింటే మీకు విశ్వాసం కలిగిద్దాం అని చెప్తున్నావు తండ్రి. అవునునైనా, ఇంతకాలం శరీర సంబంధమైన విషయాల మీద మనసు నుంచి తండ్రి నైనా గుడ్డివారమై ఈ లోకంలో తిరుగుతున్నావు తండ్రి. కానీ మా ప్రియుడు, మా రక్షకుడు యేసుక్రీస్తుని కలువరి శిలువలో అప్పగించి ఆయన మరణము ద్వారా, ఆయన మాటల ద్వారా నిత్య జీవం మీద, నీ మీద ఒక విశ్వాసం కలిగి నీతి న్యాయం జరిగిస్తూ బ్రతగలిగే భాగ్యం మాకు ఇస్తున్నందుకు నీకు వందనములు చెల్లించుకుంటూ నా తండ్రి నైనా, భూమి మీద ఉన్న ప్రతి వారి కూడా నీ మాటలిని విశ్వాసం కలిగిన యందు బ్రతికే విధంగా కృప చూపమని అడుగుతూనైనా, ఇదిగో యవన బిడ్డలునైనా, స్త్రీలునైనా, చదువుల నిమిత్తం కాలేజీలని నా తండ్రి, ఇదిగోనే పీజీలని అయినా ఎక్కడికెక్కడికో పోతున్నారు తండ్రి. భయంకరమైన దాడులు నా తండ్రి ఆ స్త్రీల మీద జరుగుతుంది కనుక నైనా, అయ్యా స్త్రీలందరినీ కృపతో జ్ఞాపకం చేసుకున్న తండ్రి నైనా, ఎలాంటి దాడులు నీ బిడ్డల మీద జరగకుండానైనా నీ కంచా, నీ కాపుదల ఉంచండి తండ్రి. కన్న తల్లిదండ్రులు ఆ బిడ్డల మీద ఎన్నో ఆశలు పెంచుకొని తండ్రి చదువుల నిమిత్తమైనా ఈ దినాల్లో భయంకరమైన పరిస్థితులు ఆడవారి మీద జరుగుతున్నాయి కనుక తండ్రి, అలాంటి వారి విషయంలో కృప చూపిన తండ్రి నైనా, ప్రతి మగవాడు కూడా తండ్రి తోటి స్త్రీని ఒక తల్లిగా, చెల్లిగా భావించి ప్రేమ కలిగి ఉండటానికి కృప చూపి సహాయం చేయమని మా రక్షకుడు నీ కుమారుడు యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థన అడుగుతున్నాము తండ్రి. ఆమెన్.
మీ అందరికీ నా హృదయపూర్వక వందనములు, ధన్యవాదాలు.